ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే, తల్లి నీ మనసు ఆనందించే ఒక మంచి కబురు తెచ్చాను, ఇది విని నీ ఈరోజు హాయిగా మొదలుపెట్టు బిడ్డ అని బాబాగారు అయితే చెప్తున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందామా. తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా అసలు నిజంగా నువ్వు నా బాధను చూస్తున్నావా, నేను అనుభవిస్తున్న ఈ నరకమైన జీవితం నీకు కనిపిస్తుందా, అసలు నేను ఉన్న పరిస్థితిని మీరు చూస్తున్నారా లేదా, అసలు నేనున్నానని మీకు గుర్తుందా లేదా, అన్నీ తెలిసి కూడా చూస్తూ ఉన్నారా ఏమిటి తండ్రి, నాకు ఈ బాధలు కనీసం నా గురించి సొంత నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నాను, సరేలే అని నేను ఎంత కష్టం చేస్తున్నా దానికి సరైన గుర్తింపు కూడా లేదు, అన్యాయంగా అందరూ నన్ను మోసం చేస్తున్నారు, ఈ లోకంలో అందరూ ఉండి కూడా పరాయి దానిలా ఉండవలసి వస్తుంది, ఈ ప్రపంచంలో ఒక్కరు కష్టపడిన సొమ్మును ప్రక్కన వాళ్ళు వారి సొమ్ముగా భావించి అంతా కూడా వారే స్వయంగా కష్టం చేశారని సమాజంలో గుర్తింపు పొందుతున్నారు, అలాంటి వారు మాత్రం నువ్వు ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నావు, న్యాయంగా ఉన్న నన్ను మాత్రం కష్టాలు పాలు చేస్తున్నావు, నువ్వు చూపిన మార్గంలోనే నడుచుకుంటూ అంతా నువ్వే అని నీపై భారం వేశాను కదా, సొంత ఆలోచనల్లో నా శక్తి మేర నేను ఎంత కష్టపడుతున్నా కానీ నువ్వు నన్ను గుర్తించడం లేదు, ఒక్కసారి నా కష్టాన్ని చూడు తండ్రి, ఇక ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు, అందరూ బాగుండాలి అని కోరుకోవడమే నేను చేసిన తప్ప, కానీ వారిలో కొందరు కష్టం చేసిన వారు ఉంటే మరికొందరు మాత్రం కష్టాన్ని తమ కష్టంగా భావిస్తున్నారు, నువ్వు కూడా మోసం చేసేవారితోనే తోడుగా ఉంటున్నావు, మరి నా బాధను ఎప్పుడు అర్థం చేసుకుంటావు తండ్రి అనే కదా తల్లి, నువ్వు రోజు నన్ను అడుగుతున్నావు, దీనికి సమాధానం చెబుతాను వినమ్మా, ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం చూసి బాధపడుతున్నావు కదా, కానీ ఆ కష్టం తాత్కాలికమని గుర్తుంచుకో, ఎప్పటికైనా కూడా తల్లి నిజాయితీగా నమ్ముకున్న కష్టంతో జీవించేవారికి తప్పకుండా విజయం లభిస్తుంది, నేను నీ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను కదా, ఒక్కటి గుర్తుంచుకోమ్మా, నీ కష్టానికి తగ్గ విజయం ఒక్కసారి నిన్ను వరించింది అంటే అది ఎప్పటికీ నీతో శాశ్వతంగా ఉంటుంది, అలాంటి శాశ్వతమైన విజయం నీవు పొందాలి అంటే కొంత సమయం తప్పకుండా వేచి చూడాల్సిందే, అతి త్వరలోనే నీకు రావాల్సింది ఇచ్చి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను, కాస్త ఓపికతో ఉండు తల్లి, ఇక నీకు రావాల్సిన అన్నీ ఒక్కొక్కటిగా అందిస్తాను, నీ సాయి ఏది చేసినా కానీ నీ మంచికే అని తెలుసుకో తల్లి, అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను, నువ్వు కోరుకుంటున్నవన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను, ఎప్పుడు నేను నిన్ను వదలను అని గుర్తుంచుకోమ్మా, నీ చెయ్యి పట్టుకునే ఉంటాను, ఇక నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరిపిస్తూ ఉంటాను, ఒకటి తర్వాత ఒకటి నువ్వు ఆనందించేలా జరుగుతాయి, అది విన్న వెంటనే నీ ముఖంలో పువ్వులా ఆకాశంలో నక్షత్రంలా మెరుస్తుంది, కాస్త ఓపికతో ఉండు బిడ్డ, ఏదైనా మంచి విషయం జరుగుతుంది అంటే కొన్ని కష్టాలు తప్పవు, అవి భరిస్తేనే మంచి విషయాలు జరుగుతాయమ్మా, నీ బాబా నీకు మంచే చేస్తారు అని నమ్ము, అదే నమ్మకంతో ఉండు, ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది, నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం, ధైర్యంగా ఉండు. కొంతమంది వేరొకరి కష్టాన్ని తమ కష్టంగా చెప్పుకొని లాభం పొందుతున్నారు అంటున్నావు, అలాంటి వారి గురించి అస్సలు ఆలోచించవద్దు, అలా ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా, నువ్వు వారి గురించి కాకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు, నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది, అలా ఉండేలా నేను చేస్తాను కదా, నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి విజయవంతం అవ్వాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రపో తల్లి, నువ్వు ఆనందించే మంచి కబురే కదా ఇది, ఇక ఆనందంగా ఉండు అని బాబాగారు అయితే చెప్తున్నారండి. మరి బాబాగారు ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.